అంతే, దాంట్లో దాయడానికి అంటే ఇప్పుడు ఆయన సీసీ ఫుటేజ్ అని అంటారు. ఒక 4-5 నెలల క్రితం అప్పుడు కేటీఆర్ ఎందుకు సీఎం రమేష్ ఇంటికి వెళ్ళారు? అది నాకు తెలియదు. 4-5 నెలల క్రితం నేను లేను. కానీ ఇంకొక విషయం చెప్తున్నా, కేటీఆర్ గారు ఆయన ఇంటికి పోయినరో పోలేదో నాకు తెలియదు. కానీ ఒక్క విషయం మాత్రం స్పష్టం, ఆయన వాళ్ళ తమ్ముడు రాజేష్ వాళ్ళు 23 తుగ్లక్ రోడ్ సీఎం ఇంట్లో ఎన్నిసార్లు పోయారు, ఎందుకు పోయారు, ఆ ఫుటేజ్లు సీసీటీవీ ఫుటేజ్లు తెప్పిస్తే వీరు వారికి ఎంత దగ్గర అనేది అర్థమవుతుంది. రేవంత్ రెడ్డి అసలు చాలా ఎస్ ఎగ్జాక్ట్లీ. రేవంత్ రెడ్డి గారు టీడీపీలో ఉన్నప్పటి నుంచి సీఎం రమేష్ గారికి చాలా దగ్గర కదా, వెరీ క్లోజ్ కదా. అవును. తర్వాత 2014లో వారు ఇక్కడ ఎమ్మెల్యే ఓడిపోయినాక ఎప్పుడు ఢిల్లీకి పోయినా రేవంత్ రెడ్డి గారు సీఎం రమేష్ గారి ఇంట్లోనే ఉండేది. వారు ఎంపీ అయ్యేంత వరకు, వారు మల్కాజ్గిరి ఎంపీగా గెలిచేంత వరకు 2019లో సమ్మర్ లో. తలకట్టర్ రోడ్ లో ఉండేదాన్ని నివాసం సీఎం రమేష్ ఇల్లు. ఎగ్జాక్ట్లీ. ఎప్పుడు ఢిల్లీకి పోయినా సీఎం రమేష్ గారి దగ్గర ఉండే. నేనేమంటున్నా, ఈ రకమైనటువంటి ఆరోపణలు సీఎం రమేష్ గారు నువ్వు మా ఇంటికి వచ్చినావు, నేను మీ ఇంటికి పోయినా, వాళ్ళు వీళ్ళ ఇంటికి వచ్చి, ఈ రకమైనటువంటి ఆరోపణలు కరెక్ట్ కాదు. నేనేమంటున్నా, మీ మీద కేటీఆర్ గారు నిర్దిష్టంగా ఆరోపణ చేసిండు. కంచెకచ్చబౌలి భూముల విషయంలో నువ్వు సపోర్ట్ చేసినందుకు క్విట్ పూర్వకంగా నీకు ఇది వచ్చింది అని. అది వచ్చిందా రాలేదా అది చెప్పండి. ఒక బీజేపీ ఎంపీకి తెలంగాణలో వర్క్ ఎట్లా వస్తుంది? ఇప్పుడు రాహుల్ గాంధీ గారు దేశమంతా తిరుగుతూ బీజేపీని తిడుతూ ఉన్నారు, ఆర్ఎస్ఎస్ను విమర్శిస్తూ ఉన్నారు. అటువంటి 660 కోట్ల వర్క్, గంత పెద్ద వర్క్ బీజేపీ ఎంపీకి తెలంగాణలో ఎట్లా వచ్చింది? కర్ణాటక పక్క రాష్ట్రం, మరి కర్ణాటకలో బీజేపీ ఎంపీలకు, బీజేపీ కేంద్ర మంత్రులకు ఈ స్థాయి వర్క్లు వస్తున్నాయా? మీరు చెప్పండి. మరి కర్ణాటక వివరాలు తెప్పేయండి భరత్ గారు, కర్ణాటక లెక్కలు తీపేయండి భరత్ గారు. పక్కనే రాష్ట్రం కదా, మన పక్కనే రాష్ట్రం కదా, మన దగ్గర ఉంది కదా. మరి అట్లా కాంట్రాక్ట్లు ఒకళ్ళకి ఇచ్చుకోవడం అన్నది, ఏ పార్టీ అయినా ఇచ్చుకోవడం అన్నది ఉన్నది కదా. సో నేనేమంటున్నా, అదే ప్రజలకు అర్థమైతా ఉంది. నేనేమంటున్నా, సీఎం రమేష్ గారు పేరుకే శరీరం భారతీయ జనతా పార్టీలో ఉంది, ఆత్మ చంద్రబాబు గారితో ఉంది, తెలుగుదేశంతో ఉంది. వాళ్ళంతా కలిసే అట్లయితే భారతీయ జనతా పార్టీ యాక్షన్ తీసుకోవాలి కదా అంట. లేదా ఇప్పుడు భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆధారపడేదే చంద్రబాబు. ఒక్క నిమిషం భరత్ గారు, భారతీయ జనతా పార్టీ వాళ్ళు ఆధారపడేది చంద్రబాబు నాయుడు గారి నెంబర్ మీద కదా. నితీష్ కుమార్ గారి రేవంత్ రెడ్డి మీద కాంగ్రెస్ పార్టీ యాక్షన్ తీసుకోవాలి. అట్లయితే బీజేపీ ఎంపీతో క్లోజ్ ఉన్నందుకు కాంగ్రెస్ పార్టీకి గంత దమ్ము ధైర్యం ఎక్కడదండి? ఉందా? కాంగ్రెస్ పార్టీ హైకమాండ్కి గంత దమ్ము ధైర్యం ఉందా అండి? అంటే మరి రేవంత్ రెడ్డిది అప్పర్ హ్యాండ్ అన్నట్టు హైకమాండ్ కంటే. ఇవాళ రాష్ట్రంలో ఏం జరుగుతుందో కాంగ్రెస్ పార్టీ హైకమాండ్ పెద్దలకు అసలు తెలుస్తుందా? ఏం జరుగుతుంది, ఏమైతుంది, ఏందనేది? ఏం జరుగుతుంది మనందరికీ తెలుసు కదా. రాష్ట్రంలో రేవంత్ రెడ్డి గారు మొత్తం భారతీయ జనతా పార్టీ డైరెక్షన్లోనే నడుస్తున్నారు. బడే బాయ్ అంటున్నాడు. ఇవాళ నేను ఒక మాట అంటున్నా భరత్ గారు, ఇది సీరియస్ సబ్జెక్టు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు కూడా కలవనన్ని సార్లు ప్రధానమంత్రి గారు అమిత్ షా గారు రేవంత్ రెడ్డి గారికి టైం ఇస్తున్నారు. ఎట్లా సాధ్యమండి ఇది? మీరు చెప్పండి. మేము ఢిల్లీలో 2వ టర్ములో ఎన్నోసార్లు పోయినా రానటువంటి చాలా అంశాలకు సంబంధించిన పర్మిషన్లు ఇవాళ నిమిషాల మీద వచ్చేస్తున్నాయి. ఇది ఎట్లా సాధ్యం మీరు చెప్పండి. అంటే అప్పుడు మీరు శత్రుత్వం పెట్టుకున్నారు, కేసీఆర్ మోడీని తిట్టారు కాబట్టి ఆయన ఇవ్వలేదు. ఇది మిత్రుత్వం పెట్టుకుని సాధించుకుంటున్నారు, మంచిదే కదా. ఇప్పుడు కాంగ్రెస్ భారతీయ జనతా, నేనేమంటున్నా, కాంగ్రెస్ భారతీయ జనతా పార్టీ రెండు ఫ్రెండ్లీ పార్టీలా అండి? కానీ రేవంత్ రెడ్డి నాకు ప్రధానమంత్రి కాన్స్టిట్యూషన్ పరంగా, రాజ్యాంగ పరంగా ఆయన అధినేత కాబట్టి ఆయన ఎన్నిసార్లు అయినా వెళ్తాను, ఎన్నిసార్లు అయినా కలుస్తాను, రాష్ట్ర ప్రయోజనాల కోసం కలుస్తాను అంటారు. తప్పే ఉంది దానిలో. కర్ణాటక ముఖ్యమంత్రి సిద్ధరామయ్య గారు ఎన్నిసార్లు కలిసిందండి? ఆయన హిమాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి ఎన్నిసార్లు కలిసిందండి కాంగ్రెస్ ఆయన? గతంలో పంజాబ్ ముఖ్యమంత్రి చన్నీ ఉండే, ఆయన ఎన్నిసార్లు కలిసిందండి? ఇప్పుడు మీరు అంటున్నట్టు రాష్ట్రానికి పనులు అవుతే మంచిదే కదా. రాష్ట్రానికి పనులు అవుతున్నాయి మీరే అంటారు, ప్రాజెక్టులన్నీ. భరత్ గారు నేను మంచి మాట చెప్పారు. మరి గోదావరి బనకచెర్ల లింక్ ప్రాజెక్టు ఆపమనండి. ఎందుకు ఒప్పుకుంటున్నారు ముఖ్యమంత్రి గారు? ట్రిపుల్ ఆర్ మీద ఉన్నటువంటి, ఒక్క నిమిషం వినండి, ట్రిపుల్ ఆర్ మీద ఉన్న శ్రద్ధ, ఫ్యూచర్ సిటీ మీద ఉన్న శ్రద్ధ, ఇతరత్ర అంశాల మీద ఉన్న శ్రద్ధ, గోదావరి బనకచెర్ల లింక్ దానిపైన ఎందుకు లేదు? 200 టీఎంసీల పేరిట 400 టీఎంసీల నీళ్లు గోదావరి నుంచి అటు నాన్ బేసిన్కు మళ్లించేటటువంటి ప్రయత్నం చేస్తూ ఉంటే మరి రేవంత్ రెడ్డి గారు వారికి ఉన్నటువంటి దోస్తానతో ఎందుకు ఆపలేకపోతున్నారు? ఇది కదా ప్రశ్న. నేను అంటున్న ఇవాళ మేము మాట్లాడుతున్నట్టు రేవంత్ రెడ్డి గారిని దయచేసి రేపు ఒక ప్రెస్ మీట్ పెట్టి మాట్లాడిపియండి. 968 టీఎంసీల నీళ్ల వాటాకు గోదావరి నదిలో ఒప్పుకోమనండి. చంద్రబాబు నాయుడు అఫీషియల్ స్టేట్మెంట్ ఇవ్వమనండి. గతంలో మన ప్రాజెక్టులకు వ్యతిరేకంగా రాసిన లేఖలు కేంద్ర ప్రభుత్వం నుంచి ఉపసంహరించుకోమనండి. ఇవి చెప్పమనండి. మరి ఇవి ఎందుకు చెప్తలేరు? ఇవి ఎందుకు మాట్లాడతలేరు? ఇప్పుడు మీరు అన్నట్టు రేవంత్ రెడ్డి రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రేవంత్ రెడ్డి గారు రాజీ పడుతున్నారు. ఇది తప్పని మేము అంటున్నాం. అందరితో, చంద్రబాబు నాయుడు గారితో, మోడీ గారితో కలిసిమెలిసి ఉంటూ రాష్ట్ర ప్రయోజనాల విషయంలో వారు రాజీ పడతా ఉన్నారు. రాష్ట్ర ముఖ్యమంత్రిగా, ఈ రాష్ట్ర ప్రభుత్వ పెద్దగా వారి బాధ్యత ఏంటంటే స్టేట్ ఫస్ట్,
మిగతావన్నీ నెక్స్ట్. ఆ కాంటెక్స్ట్లో వారు పనిచేస్తలేరు అనేదే ఇవాళ స్పష్టంగా మన కళ్ళ ముందర కనబడుతుంది. దిలీప్ గారు ఒక కన్ఫ్యూజన్ అయితే ఖచ్చితంగా కనబడుతుంది మనకు.